చాలా ఈరోజు చాలా దుర్దినం. తెలుగువారి తొలి టీవీ ఛానల్ దూరదర్శన్ అయితే అందులో మొట్టమొదటి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు. శాంతి స్వరూప్ గారి నిష్క్రమణ నిజంగా నాకు చాలా బాధాకరం. నేను చాలా కాలం కలిసి పనిచేసాం. నేను జాయిన్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా స్టూడియోలోకి అడుగు పెట్టినప్పుడు సోమాజిగూడలో అరుగులు ఉండేవి. ఆ అరుగు మీద కూర్చున్నారు శాంతి స్వరూప్ గారు. కూర్చొని రండి బ్రదర్ అని పిలిచారు. ఆయన ఎవరో నాకు అసలు తెలియదు అప్పటికి. నేను రండి బ్రదర్ అనేటప్పటికీ ఎవరా అని ఆలోచిస్తూ ఆయన వెంట వెళ్ళాను. స్టూడియో లోపలికి తీసుకెళ్లి ఇంజనీర్స్ అందరికీ పేరు పేరున పరిచయం చేశారు. ఈవిడ విజయదుర్గ, మన ప్రజెంటేషన్ అనౌన్సర్, ఇక్కడ నుంచి మనతో పాటు వర్క్ చేస్తారు అని చెప్పి ఆయన చెప్పారనమాట. అలా మాకు మొట్టమొదటి పరిచయం. అప్పటికి ఇంకా తెలుగు న్యూస్ లైవ్ రాలేదు. అందువల్ల శాంతి స్వరూప్ గారు, రోజారాణి గారు, నేను ముగ్గురం కలిసి ట్రాన్స్మిషన్ డ్యూటీస్ చేసేవాళ్ళం, అనౌన్స్మెంట్స్ చేసేవాళ్ళం. అలాగే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ముచ్చట్లు అని మేము ముగ్గురం కలిసి స్టూడియోలో చాలా కార్యక్రమాలు చేశాం. అప్పట్లో తెలుగు అంటే తెలుగు భాష మాట్లాడాలి, ఒక్క ఇంగ్లీష్ పదం కూడా దొరలటానికి వీల్లేదనమాట. అంత స్ట్రిక్ట్గా ఉండేది దూరదర్శన్లో మా ఉద్యోగం. సో ఇంగ్లీష్ పదాలు వచ్చినప్పుడు వాటికి సరైన తెలుగు మాటలు, కరెక్ట్గా సరిపోయే మాటలు వెతుక్కోవటంలో నేను శాంతి స్వరూప్ గారు ఎంతో కృషి చేశాం. శాంతి స్వరూప్ గారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఏదైనా ఇంగ్లీష్ మాట కష్టమైందైనా దొరకగానే దానికి అలవోకగా తెలుగులో మాటలు చెప్పేసేవారు. అలా అదే కాకుండా ఆయన ఏ వార్త చదివేటప్పుడైనా ఆ వార్తకు తగ్గట్టుగా వాయిస్ను మాడ్యులేట్ చేసుకునేవారు. సంతోషకరమైన వార్త ఉంటే సంతోషకరమైన వార్త, విషాదకరమైన వార్త ఉంటే విషాదకరమైన వార్తకి తగ్గట్టుగా తన వాయిస్ను మాడ్యులేట్ చేసుకొని చదివేవారు. నాకు సీనియర్ శాంతి స్వరూప్ గారు. అలా ఆయన అబ్జర్వ్ చేస్తూ చేస్తూ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో. అంటే వాయిస్ మాడ్యులేట్ చేసుకోవటం అవన్నీ కూడాను. తర్వాత ప్రజలకు న్యూస్ చేరవేయటంలో ఎంతవరకు మాట్లాడచ్చు, ఏ స్పీడ్తో మాట్లాడాలనేది ఆయన ఉచ్చారణ దక్షత, ఆయన ప్రత్యేకం. అది అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ న్యూస్ విషయంలో. మళ్ళా అలాంటి న్యూస్ రీడర్ రారు. వారు నన్ను ఒక తోబుట్టువులా చూసుకునేవారు. అంత గొప్ప వ్యక్తి అన్నమాట. అట్లాంటి మంచితనం ఉన్న వ్యక్తి మళ్ళా కనిపించరు. శాంతి స్వరూప్ గారికి సద్గతులు లభించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నాకు మాటలు రావటం లేదు.